అకరణీయ సంఖ్యల సహచర ధర్మం. పిల్లలు, ఈరోజు మనం అంకగణిత పరిక్రియలపై అకరణీయ సంఖ్యల యొక్క సహచర ధర్మాన్ని గురించి తెలుసుకుందాం. పూర్ణ సంఖ్యలను సంకలనం చేసేటప్పుడు సంఖ్యల సమూహాలను మార్చినా వాటి మొత్తం మారదు. -5 ప్లస్ -3 ప్లస్ -2 = -10. ఇప్పుడు మనం సమూహాన్ని మార్చి -5 మరియు -3లని బ్రాకెట్లలో రాసినా కూడా ఫలితం మాత్రం మారదు. కాబట్టి పూర్ణ సంఖ్యలు సంకలనంలో సహచర ధర్మాన్ని పాటిస్తాయి అని చెప్పచ్చు. కానీ దశాంశ సంఖ్యలు, భిన్నాలు వంటి అకరణీయ సంఖ్యలు కూడా సంకలనంలో సహచర ధర్మాన్ని పాటిస్తాయా? ఇక్కడ మనం -1/2ని 1.5తో సమూహంగా చేసి వాటి మొత్తాన్ని 1/4కి కలిపాం. -1/2 ప్లస్ 1.5 = -5/10 ప్లస్ 15/10 = 10/10 = 1. 1/4ని కలిపినా మనకి 5/4 వస్తుంది. ఇప్పుడు మనం సమూహాన్ని మార్చితే అంటే 1.5ని 1/4తో కలిపి బ్రాకెట్లో కూడికను చేస్తే మనకి 35/20 వస్తుంది. దీన్ని మనం -1/2కి కలపాలి. అప్పుడు మనకి 5/4 వస్తుంది. దీని అర్థం సమూహాన్ని మార్చినా ఫలితం మారదు. కాబట్టి అన్ని అకరణీయ సంఖ్యలు సంకలనంలో సహచర ధర్మాన్ని పాటిస్తాయి. అమన్ 7.5 నుండి తీసివేసి వచ్చిన జవాబు నుంచి 1/2ని తీసేస్తే అతనికి జవాబు 5 వచ్చింది. కానీ అజయ్ సమూహాన్ని మార్చి 2 1/2లని బ్రాకెట్లోకి తెచ్చాడు. 2 - 1/2 = 3/2. ఇది 1.5. 7.5 - 1.5 = 6. కాబట్టి అకరణీయ సంఖ్యల వ్యవకలనం సహచరం కాదు. కారణం సమూహాన్ని మార్చితే ఫలితం మారిపోయింది. పూర్ణ సంఖ్యల గుణకారం సహచరమని మనకి తెలుసు. మరి ఇతర అకరణీయ సంఖ్యలైన దశాంశ భిన్నాలు, భిన్నాలను తీసుకుంటే ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ మనం -3 మరియు 1/3లని ముందుగా గుణించాం. -3 × 1/3 = -1. కాబట్టి -1 × -2 2 వస్తుంది. ఇప్పుడు మనం సమూహాన్ని మార్చుదాం. ముందుగా -3 -2ని గుణిస్తే మనకి 6 వస్తుంది. 6 × 1/3 = 2. కాబట్టి సమూహంలో మార్పు లబ్ధాన్ని మార్చడం లేదు. అకరణీయ సంఖ్యలను గుణించేటప్పుడు సమూహాన్ని మార్చినా కూడా లబ్ధంలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ అకరణీయ సంఖ్యలు భాగాహారంలో సహచర ధర్మాన్ని పాటించవు. మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఇక్కడ మనం -16 / 4 చేసి తర్వాత దాన్ని 1/2తో భాగిద్దాం. మనకు వచ్చే ఫలితం ఏమిటి? 8. కానీ మనం సమూహాన్ని మార్చి 4ని -1/2తో సమూహాన్ని ఏర్పరిస్తే మనకి ఫలితం 2 వస్తుంది. దీన్ని బట్టి అకరణీయ సంఖ్యలను భాగించేటప్పుడు సమూహాన్ని మార్చితే ఫలితం కూడా మారుతుంది అని మనం చెప్పచ్చు. కాబట్టి అకరణీయ సంఖ్యల భాగాహారం సహచరం కాదు. క్లుప్తంగా చెప్పాలంటే అకరణీయ సంఖ్యల సంకలనం మరియు గుణకారం సహచర ధర్మాన్ని పాటిస్తాయి. కానీ వ్యవకలనం మరియు భాగాహారం సహచర ధర్మాన్ని పాటించవు.